అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మహానాడు వేదికగా కూడా బిగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం అయితే చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలకు అంకితమై వాటిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని కూడా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఇక మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఘనతను కొనియాడిన ఆయన తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు రాజకీయాల్లో 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించారని చంద్రబాబు సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నాను. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ ఇప్పుడు కూడా ప్రాధాన్యం ఇచ్చారని, ఆ అడుగు జాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలనేది కోట్లాది మంది తెలుగు ప్రజల డిమాండ్ అని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని కూడా మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆయన వెండి తెరపై పోషించిన పౌరాణిక, చారిత్రక పాత్రలు మళ్లీ వెయ్యాలి అంటే ఆయనే పుట్టాలి తప్ప ఇతరులకు అది అసాధ్యమని కూడా చంద్రబాబు కొనియాడారు. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే దేశ రాజకీయాలను కుదిపేస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాలేదని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ ఇచ్చిన మహోన్నత సిద్ధాంతం పార్టీ శ్రేణులకు ఎప్పటికీ శాశ్వత మార్గదర్శకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.